హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మనం క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ సెక్షన్ స్టార్ట్ చేద్దామండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ సెక్షన్ వచ్చేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వదండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వదండి. సో మనము ఈరోజు నుండి క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ వీడియో, ఫస్ట్ క్లాస్. మన క్వాంట్స్ అండ్ సెక్షన్ ఏ ఎగ్జామ్లకి ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. బట్ కానీ కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ ఈ రెండు ఇంకా ఎగ్జామ్స్ జరగాల్సి ఉందండి. ఎంటీఎస్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వస్తుంది. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఖచ్చితంగా వస్తుంది. 2021 ఆర్ 22లో వస్తుంది. 22 ఖచ్చితంగా వస్తుంది ఎంటీఎస్. అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్ అండి. బ్యాంక్స్ అంటేనే మోస్ట్లీ క్వాంట్స్, అరిథమెటిక్, రీజనింగ్ అండి. ఇవి బ్యాంక్స్ అంటేనే ఉండాల్సినవి, క్వాంట్స్, అరిథమెటిక్, రీజనింగ్. అండ్ కొన్ని బ్యాంక్స్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ కూడా అండి. ఇంగ్లీష్ ఈ మూడు వచ్చినాయంటే నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రాబోతున్న ఎగ్జామ్స్ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, బట్ ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు బికాస్ ఆఫ్ కోవిడ్. జరగాల్సినవి రైల్వేలు ఏమున్నాయంటే ఎన్టీపీసీ అండి. ఆల్మోస్ట్ ఇది 6 phases అయిపోయింది. 7th phase ఒకటి పెండింగ్ ఉంది. నెక్స్ట్ ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్న ఎగ్జామ్ గ్రూప్ డి అండి. గ్రూప్ డి ఈ సెక్షన్కి కూడా, ఈ ఎగ్జామ్లకు కూడా మోస్ట్లీ అరిథమెటిక్, క్వాంట్స్ 25కి 25 చేసేసిన, 30కి 30 చేసేసిన, 40కి 40 చేసేసిన ఆల్మోస్ట్ 95% నువ్వు ఎగ్జామ్ క్లియర్ అయిపోయినట్టే, నీకు జాబ్ పక్కా గ్యారంటీ. క్వాంట్స్ అండ్ అరిథమెటిక్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రతి ఎగ్జామ్ క్లియర్ కావాలంటే క్వాంట్స్ అండ్ అరిథమెటిక్తో పాటు ఇంకొక సెక్షన్ ఏది ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అండి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఉన్నాయంటే ఈ 3 టాపిక్స్ ప్లస్ ఇవి అరిథమెటిక్, క్వాంట్స్. రీజనింగ్ ఆల్మోస్ట్ అందరూ చేసేస్తారండి. 25లో కనీసం 20 క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా చేసేస్తారు. అది చదివినా చదవకపోయినా ఆల్మోస్ట్ ఖచ్చితంగా అందరికి వచ్చేస్తుంది కూడా. మనకు రావాల్సిన సెక్షన్స్ ఏదంటే ఈ అరిథమెటిక్, క్వాంట్స్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ పోతున్నావు అంటే ఈ 3 కవర్ ఆటోమేటిక్ అయిపోతాయి. మెయిన్ కావాల్సింది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని మాత్రం డైలీ నువ్వు ఫోకస్ చేయాల్సిందే అండి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా చదవాల్సిందే, అంతే. అది కరెంట్ అఫైర్స్ అంటేనే సముద్రం దిగాల్సిందే. నెక్స్ట్ మనము క్వాంట్స్ అండ్ రీజనింగ్, క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము ఈరోజు నుండి. ప్రతిరోజు కనీసం 1 వీడియో కంపల్సరీ ఉండేటట్టు ట్రై చేద్దామండి. మన ప్లాన్ ఎట్లా ఉంటుందంటే, ఒక కంటెంట్, ఒక టాపిక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ టాపిక్ తీసుకున్నాం అనుకున్నాం.
ఆ రోజు యావరేజ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో కంటెంట్ ఏది ఉంది, యావరేజ్లో కంటెంట్ ఏముంది, అవన్నీ డిస్కస్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. బేసిక్ లెవెల్ నుండి హై లెవెల్ వరకు వెళ్దాం. ప్రతి ఒక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉండి క్వశ్చన్స్ ఏమన్నా సాల్వ్ చేయలేకపోతున్నారంటే కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ వచ్చేటట్టు ట్రై చేద్దాం. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, సొల్యూషన్ వస్తుంది. అది అందరికీ షేర్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం డిస్కస్ చేయబోయే క్వాంట్స్ అండ్ అరిథమెటిక్లో సిలబస్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో సిలబస్ చూసుకుంటే క్వాంట్స్ అరిథమెటిక్ సిలబస్ చూసుకుంటే మెయిన్ టాపిక్స్ అండి. ఇవన్నీ ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్. క్వాంట్స్ అండ్ అరిథమెటిక్ చదువుతున్నావు అంటే ఈ టాపిక్స్ కంపల్సరీ నువ్వు చూసుకుని వెళ్ళాల్సిందే. ఫస్ట్ టాపిక్ మనం ఈ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు ప్రతి టాపిక్ పూర్తి చేసే విధంగా ట్రై చేద్దామండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. నెక్స్ట్ నంబర్ సిరీస్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండి. చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అండి. నెక్స్ట్ మ్యాక్సిమము స్క్వేర్స్లో 25 వరకు గుర్తుపెట్టుకోడానికి ట్రై చేయండి. ఆ ట్రిక్స్ కూడా చెప్తాను నేను, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కాదు, ఎలా చేయాలి, స్క్వేర్స్ అనేది ఎలా చేయాలి, స్క్వేర్ రూట్స్ అనేది ఎలా చేయాలి, క్యూబ్ రూట్స్ ఎలా చేయాలి, క్యూబ్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను, అది కూడా చెప్తాను. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అండి. సింప్లిఫికేషన్లో పర్ఫెక్ట్ ఉన్నారంటే బ్యాంక్స్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ 90% క్లియర్ అయిపోయినట్టే అండి. క్వాంట్ సెక్షన్లో మీరు ఆల్మోస్ట్ సింప్లిఫికేషన్ కింద బాగున్నారంటే, బ్యాంక్ ఎగ్జామ్ అంటే కేవలం సాల్వ్ చేయడమే కదండి, టైం మేనేజ్మెంట్ కావాలా. టైం మేనేజ్మెంట్ ఉంది అంటే నువ్వు సింప్లిఫికేషన్ అంత ఫాస్ట్ ఉండాలి అంతే. అది సింప్లిఫికేషన్ ఉందంటే బ్యాంక్ క్లియర్ అయిపోయినట్టే. ఈ క్వాంట్స్ ఎగ్జామ్ కొద్దిగా టైం ఇస్తే ప్రతి ఒక్కరు సాల్వ్ చేస్తారు. టైం ఇస్తే సాల్వ్ చేయడం కాదు, విత్ ఇన్ టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను 2 minutesలో అయితే సాల్వ్ చేసిస్తాను, 5 minutesలో అయితే మొత్తం సాల్వ్ చేసిస్తాను, అవన్నీ కాదండి. ఇచ్చిన 20 minutesలో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ 20 out of 20లో 20 minutes టైం ఇస్తే నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది అక్యురసీగా ఆల్మోస్ట్ నువ్వు 20 minutesలో 18 questions సాల్వ్ చేసినా అంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్, నువ్వు క్వాంట్ సెక్షన్లో పర్ఫెక్ట్ అని అర్థం. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా సాల్వ్ చేసేస్తావు క్వాంట్ సెక్షన్లో పరంగా చూసుకుంటే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యావరేజ్ అండి. నెక్స్ట్ పర్సంటేజ్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతిది ఒకటి ఇంపార్టెంట్ టాపికే. నెక్స్ట్ వచ్చేసి 1 second అండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయింది. నెక్స్ట్
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అయినా కంపల్సరీ ఏ ఎగ్జామ్లో దిగుతుందండి, మన సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ రైల్వేస్లో కానీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్ అండి. మిక్చర్ అండ్ అలిగేషన్ ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. మనం కన్ఫ్యూజన్ లేకుండా డిస్కస్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ఏజెస్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండి. నెక్స్ట్ వర్క్ అండ్ టైం. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి పైప్ అండ్ సిస్టమ్స్. ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేస్తుందండి. ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండి. ట్రైన్స్ ఆల్మోస్ట్ పోయిన 8 ప్లస్ 1 2 3 4 5 6 7 8 16 టాపిక్స్ అండి ఇప్పటికీ కవర్ అయినది. 16 టాపిక్స్ కవర్ అయినాయి. ఇంకా ఉన్నాయండి టాపిక్స్, చెప్తాను 1 సెకండ్. సో 16 టాపిక్స్ కవర్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. ఇది మనకు బ్యాంక్లో యూజ్ అవుతుందండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బ్యాంక్స్లో రీజనింగ్లో యూజ్ అవుతుందండి. ఇది రీజనింగ్లో అడగవచ్చు, క్వాంట్ సెక్షన్లో కూడా అడగవచ్చు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి. నెక్స్ట్ ఏరియా, పెరిమీటర్. సింపుల్ అడుగుతారండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ అట్లా. వాల్యూము, సర్ఫేస్ ఏరియాస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అండి. ట్రిగ్నోమెట్రీ దీంట్లోనే మనకు వచ్చేస్తాయండి హైట్స్ అండ్ డిస్టెన్స్. హైట్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ అండి. టేబుల్స్, గ్రాఫ్స్, పై చార్ట్, డేటా సఫిషియన్సీ. ఇది 16 కదా, మొత్తం 17, 18, 19, 20, 21, 22 ఆల్మోస్ట్ 22 టాపిక్స్ అండి.
లాస్ట్ 23 టాపిక్ వచ్చేసి మిస్లేనియస్ అండి. అంటే ఏదైనా ఇంకా మిస్లేనియస్ అంటేనే అన్నీ మిక్స్ చేసి అడుగుతారండి మన క్వశ్చన్స్. అంటే ఈ టాపిక్లో కవర్ కానిది ఈ టాపిక్లో చదువుదాం, ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో ఇది మన సిలబస్ అండి. సో ఇంకా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా నెంబర్ సిస్టమ్ చేద్దాం, ఎందుకంటే టైం లేదు. ఆల్మోస్ట్ కోవిడ్ కేసెస్ కూడా మనకు నార్మల్గా వచ్చేసాయి, హై నుంచి నార్మల్గా వచ్చేసినాయి. సో ఎప్పుడైనా మనకు సిహెచ్ఎస్లు కానీ సీజీలు కానీ స్టార్ట్ చేయొచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. సో మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేద్దామండి. ఆల్మోస్ట్ మీకు కనీసం రివిజన్ అయిపోతుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందుకల్లా మీకు ఇదంతా కాన్స్ నుంచి మీకు అంతా రివిజన్ అయినా అయిపోగట్టేటట్టు ట్రై చేద్దామండి. ఓకే.